విశ్వం యొక్క అంతులేని విస్తీర్ణంలో విధ్వంసం మరియు సృష్టి, ప్రశాంతత మరియు శక్తిని మూర్తీభవించిన ఒక దైవికమైన వ్యక్తి ఉన్నాడు. అది ఎవరో కాదు, విశ్వానికి రక్షకుడైన నీలకంఠుడైన శివుని కథ. చాలా కాలం క్రితం దేవతలు మరియు రాక్షసులు విశ్వసాగరాన్ని మథనం చేయడానికి అమరత్వం యొక్క అమృతాన్ని కోరుతూ ఏకమయ్యారు. కాని సముద్రం హాలాహలం అనే ఘోరమైన విషాన్ని విడుదల చేసింది. ఇది మొత్తం విశ్వంలో ఉన్న ఉనికిని బెదిరించింది. గందరగోళం ఏర్పడటంతో రక్షకుడైన శివుడు అతని ధ్యానం నుండి బయటపడ్డాడు. శాంత సంకల్పంతో విషాన్ని తాగి విశ్వాన్ని రక్షించేందుకు సిద్ధమయ్యాడు. శివుడు తన అరచేతిలో విషాన్ని పట్టుకుని తాగాడు. హాని జరగకుండా అతని గొంతులోనే ఉంచాడు. అతని గొంతు నీలం రంగులోకి మారడంతో అతని భార్య పార్వతి అతనిని రక్షించడానికి అతని గొంతుపైన చెయ్యి వేసి విషాన్ని గొంతులోనే ఆపేసింది. ఉన్న విషంతో శివుడు కైలాస పర్వతానికి తిరిగి వచ్చాడు. అతని కరుణ యొక్క చర్య మొత్తం సృష్టిని రక్షించింది. విశ్వం సామరస్యానికి పునరుద్ధరించబడింది. తన నిస్వార్థత ద్వారా శివుడు ధైర్యం మరియు కరుణ యొక్క మార్గాన్ని చూపించాడు. అతని నీలమైన కంఠం యొక్క గొప్ప మరియు మంచి కోసం త్యాగానికి చిహ్నంగా మిగిలిపోయింది. ఓం నమ శివాయ.